ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాను విచ్చేశారు. 4 గంటల పాటు ఇన్ కెమెరాలో జరిగినటువంటి ఈ సమావేశంలో 19-22 సంవత్సరాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పలు శాఖల్లో నిధులను ఖర్చు పెట్టకుండా ఉంచే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వైసీపీ ఎమ్మెల్సీలైనటువంటి వరద కళ్యాణి, రాజులతో పాటు కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కూడా మీడియాకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు ఖర్చు చేయడంలో అలసత్వం ఈరోజు అభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో 2 ఘోర రోడ్డు ప్రమాదాలు 3 మరణానికి కారణమయ్యాయి. ఆమదాల వలస ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో కళ్ళ ముందే తల్లి చనిపోతే కొడుకు మాత్రం క్షతగాత్రుడిగా మారాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కొడుకులను లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లి ఘటనా స్థలంలో మృతి చెందగా కొడుకు క్షతగాత్రుడై ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. మరొక చూస్తుండగా పలాస గరుడుగండి వద్ద నిన్న రాత్రి 2 ద్విచక్ర వాహనాలు వేగంగా వస్తూ ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటనలో 2 మృత్యువాత పడగా ఇంకొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ 2 ప్రమాదాలు కూడాను ఆ కుటుంబాల్లో విషయాలు చేసే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పోలీసులు, హైవే అథారిటీస్ మాత్రం ఈ ప్రమాదాల నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈ ప్రమాదాలు యథేచ్ఛగా జరుగుతున్న విషయం మాత్రం స్పష్టమవుతుంది.